హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా చెల్లి వాళ్ళ కుటుంబాల్లో రీసెంట్గా పినమావ గారు, అత్తయ్య గారు షష్టి పూర్తి అయితే చేసుకున్నారు. సో దాని గురించి అయితే ఇవాళ మనం మాట్లాడుకుందాం. నూజివీడు కోనేరుపేట టీటీడీ కళ్యాణ మండపంలో షష్టి పూర్తికి వీరు ఉగ్రరథ శాంతి మహోత్సవాలు అయితే యోగ ప్రతికరణం మరియు ప్రతి రాశిని సక్రమంగా పూజిస్తారు. హోమం తర్వాత ఆచార్యులు మరియు ఋత్విక్కులు పవిత్రమైన నీటిని తీసుకుని ఇంటి యజమానికి అభిషేకం చేస్తారు. అప్పుడు గృహస్థుడు అన్నదానంలో పాల్గొంటాడు. శాంతి యజ్ఞాన్ని నిర్వహించిన ఆచార్యులు మరియు ఋత్విక్కులకు వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి దశదానాలు ఇవ్వాలి. అన్నదాన బహుమానాలలో ప్రధానమైనది ఆహారదాన. ఈ శాంతి కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొన్నప్పుడు గృహస్థుడు వారి సామాజిక, లౌకిక, ఆధ్యాత్మిక బాధ్యతల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. తద్వారా దీర్ఘ మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. ఈ గొప్ప మరియు పవిత్రమైన ఆచారం ద్వారా షష్టి పూర్తి వేడుకల ద్వారా నడిచే శాంతి అంశాలు భారతీయ వైదిక సంస్కృతి మరియు సాంప్రదాయానికి కీలకమైన ఆధ్యాత్మిక మరియు సామాజిక బాధ్యతల సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి.
ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.